హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడబోయేది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ T20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం. ఫస్ట్ చూసుకుంటే ఇండియన్ క్రికెట్ టీం నుంచి స్టార్ట్ చేస్తే రోహిత్ శర్మ అయితే ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ అయితే రోహిత్ శర్మది టాప్ నాచ్ నడుస్తుంది. రోహిత్ శర్మది అంతా ఏం కన్సర్న్ లేదు. రోహిత్ శర్మ ఇన్ కేస్ అవుట్ అయిపోతే కూడా ఈరోజు బ్లేమ్ అయితే రోహిత్ శర్మ పైన రాదు. ఇన్ కేస్ మ్యాచ్ ఓడిపోతే కూడా ఇండియా హోప్ఫుల్లీ మనం ఓడిపోం, బట్ అయితే కూడా బికాజ్ ఇక్కడి వరకు వచ్చింది అయితే రోహిత్ శర్మ క్రూషియల్ ఇన్నింగ్స్ వల్లనే. నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అయితే ఇప్పటివరకు అండర్ పర్ఫార్మెన్స్ చేసినాడు, బట్ ఈరోజు ఫైనల్లో బికాస్ బిగ్ మ్యాచ్, బిగ్ ప్లేయర్, నేనైతే అనుకునేది విరాట్ కోహ్లీ పర్ఫామ్ చెయ్యాలని. ఆ పిచ్ కూడా చూసుకుంటే గైస్ 170 to 190 స్కోర్ పిచ్. కొద్దిగా విరాట్ కోహ్లీ ఆ ఓవర్ అగ్రెసివ్ కాకుండా టైం తీసుకొని ఆయన ఆయన ఆడే ఇన్నింగ్స్, ఆయన న్యాచురల్ గేమ్, ఆ స్ట్రైక్ రొటేట్ చేయడము, దొరికిన బాల్ అదే షాట్కి ట్రై చేసి 4-6 అప్పుడు కన్వర్ట్ చేయడం, అది కొంచెం బెటర్ రాదర్ దాన్ ఇప్పుడు. ఎందుకంటే మనం చూసినాం ఇది ఎంత గేమ్ ప్లాన్ ఉంటే కూడా ఇప్పటివరకు అయితే అది పే ఆఫ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఫైనల్లో అవుతుందా లేదా అది డౌట్. దానికంటే బెటర్, ఎందుకంటే ఎలా అయినా రోహిత్ శర్మ బాగానే ఆడుతున్నాడు. సో రో ఈ విరాట్ కోహ్లీ జస్ట్ స్ట్రైక్ రొటేట్ ఇవి చేస్తే రోహిత్ శర్మ ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడొచ్చు కదా అట్లీస్ట్, ఈ 10-15 రన్స్కి అవుట్ అయిపోయే కంటే అని. సో లెట్స్ సి. నా ప్రెడిక్షన్ అయితే ఈరోజు విరాట్ ఆడతాడని నాకైతే ఉంది నమ్మకం. రిషబ్ పంత్, సూర్య, హార్దిక్ వీళ్ళందరివి ఆ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ వస్తుంటేనే మ్యాచ్ గెలిచేస్తున్నాం. సూర్య కూడా బాగా ఆడాడు ఇప్పటివరకు. హార్దిక్ మొన్నటి మ్యాచ్లో సెమీఫైనల్లో బాగా ఆడాడు. శివం దుబే ఓకే డక్అవుట్ అయిపోయాడు, బట్ స్టిల్ ఒక శివన్ దుబే వచ్చి ఒక 2-3 సిక్స్లు కొట్టినా మనకు అది బెనిఫిట్ లేదు. చూద్దాం ఈరోజు ఏమవుతుందో. అక్షర్ ఇంకా జడేజా అయితే బాగా ఫినిష్ చేస్తారు. బౌలింగ్కి వచ్చేస్తే బుమ్రా, హర్షదీప్, కుల్దీప్, అక్షర్, మళ్ళీ జడేజా, హార్దిక్. బౌలింగ్ చేంజెస్ అయినా రోహిత్ శర్మ నుండి క్యాప్టెన్సీ నుండి, అంటే క్యాప్టెన్సీలో అది కూడా ప్రాపర్ ఉంది. బౌలింగ్ చేంజెస్ బాగున్నాయి. ఎప్పుడు ఏ బౌలర్ వచ్చినా బ్రేక్ త్రూ ఇస్తున్నాడు, పార్ట్నర్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి. సో బౌలింగ్ది కూడా పెద్ద కన్సర్న్ లేదు. ఫీల్డింగ్ యాజ్ ఆల్వేస్ బాగానే చేస్తున్నారు. ఇంకా సౌత్ ఆఫ్రికాకి వచ్చేసి, అంటే టీమ్ వైజ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకి వస్తే వాళ్ళ దాంట్లో టీమ్ కాంట్రిబ్యూషన్ వల్లనే ఇప్పటివరకు గెలిచారు. ఇంకో టీం ముందు సౌత్ ఆఫ్రికా ఎలా అంటే క్లోజ్ మ్యాచెస్ వస్తే ఓడిపోతుంది. బట్ ఈ ఇయర్ సౌత్ ఆఫ్రికా క్లోజ్ మ్యాచెస్ వచ్చినవన్నీ మ్యాక్సిమం గెలిచినారు. మ్యాక్సిమం ఏంటి అన్నీ గెలిచినారు. వాళ్ళు అన్బీటెన్ ఇంటూ ది ఫైనల్, మనము అన్బీటెన్ ఇంటూ ది ఫైనల్. సో ఇది ఫస్ట్ టైం అసలు రెండు అన్బీటెన్ టీమ్స్ ఇలా ఇంటూ ది ఫైనల్. సో సౌత్ ఆఫ్రికా టీంలో డికాక్ ఒక 2 మ్యాచెస్ ఏమో పర్ఫామ్ చేశాడు. మిల్లర్ అలానే 2-3 మ్యాచెస్. స్టబ్స్ ఒక మ్యాచ్లో ఫినిష్ చేశాడు. క్లాసన్, రీజా హెన్రిక్స్, వీళ్ళు ఇంకా మాక్రమ్, వీళ్ళు ముగ్గురిది అయితే అంత పెద్ద పర్ఫార్మెన్స్ రాలే. బ్యాటింగ్ చూసుకున్నా వీళ్ళ డెప్త్ కంటే ఇండియన్ టీమ్ది మన బ్యాటింగ్ డెప్త్ అయితే బాగుంది. 8 వరకు బ్యాట్స్మెన్స్ ఉన్నారు ప్రాపర్. మంచి అక్షర్ వరకు అయితే మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. వాళ్ళ దాంట్లో బ్యాటింగ్ డెప్త్ అంత లేదు, బట్ ఉన్న వాళ్ళందరూ అయితే ఇప్పటికీ బాగానే పర్ఫామ్ చేశారు. టీమ్ కాంట్రిబ్యూషన్ ఒక్కళ్ళు అంత పెద్ద, ఎవ్వరు అంత పెద్ద ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ లేదు మన నుండి రోహిత్ ఉన్నట్టు, లేదంటే ఈ పాస్ట్ ఒక 2-3 మ్యాచెస్లో సూర్య ఆడుతున్నాడు, అలా అయితే ఎవరిది లేదు సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికా బౌలింగ్కి వచ్చేస్తే మొన్న అయితే షమ్సీ ఆడాడు, బట్ ఈరోజు నాకు తెలిసి షమ్సీ ఆడకపోతే షమ్సీ ప్లేస్లో బార్త్మన్ని తెచ్చుండొచ్చు వాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో. ఎందుకంటే షమ్సీ అగెయిన్స్ట్ ఇండియా స్టాట్స్ అయితే షమ్సీ అంతా ఎప్పుడు డామినేటింగ్ లేవు. మనదే డామినేటింగ్ ఉంది షమ్సీ పైన, అంటే బ్యాట్స్మెన్స్ది, మన ఇండియన్ బ్యాట్స్మెన్ది. సో మోస్ట్ ప్రాబ్లీ షమ్సీ డ్రాప్ అవుతాడు, బార్ట్మన్ ఇన్ అవుతాడు ఈరోజు మ్యాచ్లో. ఇంకా వెదర్కి వచ్చేసే గైస్ అక్కడ 50-60% అయితే రెయిన్ ఛాన్సెస్ ఉంది. ఇంకా 3 hours ఎక్స్టెండెడ్ టైం ఉంది. అంటే 8 o'clockకి మ్యాచ్ స్టార్ట్ టైం, బట్ 11 o'clock వరకు కట్ ఆఫ్ టైం. 11 అయినాకనే ఓవర్స్ కట్ అవుతాయి. సో అప్పటి వరకు అయితే ఏం ఓవర్స్ అయితే ఏం తక్కువ అవ్వవు. అండ్ రిజర్వ్ డే కూడా ఉంది ఫైనల్కి. 50-60% అది కూడా వాళ్ళ టైంలో 4 hours ఉంది మ్యాచ్ నుంచి. 10 నుంచి ఉండే మార్నింగ్, ఇప్పుడు అయితే ప్రజెంట్ 11 నుంచి ఉంది. సో వాళ్ళ టైం అలా చూసుకుంటే కూడా 11 నుండి 4 hours అంటే వాళ్ళ టైంలో మనకి 8 అంటే 9, మనకేమో 9 నుంచి 1 o'clock వరకు. మోస్ట్ ప్రాబ్లీ అయితే రెయిన్ ఇంటరప్షన్ ఉంటుంది, బట్ మ్యాచ్ మొత్తం అయితే ఈరోజు కాకుండా రిజర్వ్ డేకి అయితే పోకపోవచ్చు. ఇన్ కేస్ వెళ్తే కూడా నెక్స్ట్ డే 20-25% ఛాన్సెస్ ఉంది రెయిన్ది. సో ఫైనల్ అయితే ఎలా అయినా అవుతుంది, షేర్ అయితే అవ్వదు ట్రాఫీ. ఫైనల్ ఈరోజు కాకపోయినా నెక్స్ట్ డే అన్నా అయిపోతుంది. వెదర్ రిపోర్ట్ ఇది గైస్. అండ్ పిచ్ది వచ్చేసి నార్మల్గా అక్కడ 170-190 అయితే వెళ్తుంది స్కోర్. ఇప్పుడు చూసిన మ్యాచెస్ అయినా, ముందు సిపిఎల్ అయిన మ్యాచెస్ కూడా 200+ కూడా వెళ్ళిన మ్యాచెస్ ఉన్నాయి. బ్యాటింగ్ మంచి ఫ్లాట్ ట్రాక్, అది బ్యాటింగ్ వికెట్.
బట్ 2 డేస్ నుంచి అండర్ కవర్స్ ఉంది పిచ్. సో కొద్దిగా స్లో అయితే అయితుండొచ్చు ట్రాక్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఓవర్‌కాస్ట్ కండిషన్స్ ఉంటే ఆటోమేటిక్ బౌలర్స్‌కి కొంచెం బెనిఫిషియల్ ఉంటది. అంటే పేసర్స్‌కి. అక్కడైతే నార్మల్‌గా అది ఫ్లాట్ ట్రాక్. బట్ ఇన్ కేస్ అది స్లో అయితే కూడా వికెట్ బికాజ్ ఈ రైన్ ఎఫెక్టెడ్ వల్ల స్లో అయితే కూడా ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ అయితే చూడొచ్చు. బ్యాటింగ్ అయితే ఎలా అయినా ఇండియాకే. హోప్‌ఫుల్లీ అట్‌లీస్ట్ ఈసారైనా మళ్ళీ హార్ట్ బ్రేక్స్ ఇవి లేకుండా ఇండియా మ్యాచ్ విన్ అయితే ట్రాఫీ గెలిస్తే బెటర్. ఆల్రెడీ ఇన్నిసార్లు చూసాం. లాస్ట్ 3 ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఇది థర్డ్. లాస్ట్ 2 ఐసీసీ టోర్నమెంట్స్‌లో కూడా ఫైనల్‌కెళ్ళి ఫైనల్ ఓడిపోయాం. ఇదైతే థర్డ్ టైం అట్‌లీస్ట్ ఈ రోజైనా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కొంచెం కంపేర్ చేసుకుంటే ఈజీ ఆపోనెంటే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు ఆడేది ఫైనల్. సో హోపింగ్ దట్ ఇండియా విన్స్ ది టోర్నమెంట్. లెట్స్ సీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.